श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము లేక జ్ఞాన కర్మ సన్యాస యోగం అని చెప్పబడేటువంటి అధ్యాయాన్ని గడిచిన సత్సంగంలో మనము ప్రారంభించాము. అర్జునుడు ఏమీ ప్రశ్నించకుండానే ఇక్కడ భగవంతుడే మాట్లాడటం కంటిన్యూ చేశాడు 3వ అధ్యాయం తర్వాత కూడా. అప్పుడు ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు అంటే 3వ అధ్యాయంలో చివర చెప్పినటువంటి ఒక పదం ఉన్నది. ఈ జ్ఞానము చాలా గొప్పది అనేటువంటి విషయాన్ని మరలా కొంచెం అర్జునుడికి తెలియచేయాలనే భావంతో లోకంలో అందరూ కూడా రాబోయే కాలంలో వినే వాళ్ళందరికీ కూడా ఈ భగవద్గీత యొక్క గొప్పదనం తెలియాలని చెప్పి భగవంతుడు ఈ 3 శ్లోకాలను చెప్పటం మొదలుపెట్టాడు. దీంట్లో శ్రీ భగవానువాచ మొదటి ఏం చెప్పాడంటే, ఈ జ్ఞానం నీకేదైతే నేను బోధించాను ఇప్పటి వరకు అర్జున, అది నేను ఇంతకు ముందే సూర్యుడికి బోధించాను. ఆ సూర్యుడు ఆయన యొక్క కుమారుడైనటువంటి మనువుకి బోధించాడు. మనువు ఇక్ష్వాకుకి బోధించాడు. ఇలా పరంపరగా వస్తున్నటువంటి ఈ జ్ఞానము కాలక్రమంలో అది కొంచెం కనుమరుగై దాని యొక్క గొప్పదనం అంతగా ప్రబలముగా లేకుండా అయిపోయినది అని చెప్పి మొదటి 2 శ్లోకాలలో ఈ విషయాన్ని చెప్పాడు. ఈ జ్ఞానము అదే నీకిప్పుడు నేను బోధిస్తున్నాను. ఎందుకు బోధిస్తున్నాను ఈ పురాతనమైనటువంటి జ్ఞానము? నువ్వు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడవు, నువ్వు నా నిజమైన భక్తుడవు. అందుచేత ఈ రహస్యమైనటువంటి ఈ యొక్క జ్ఞానమును నీకు ఉత్తమమైనటువంటిది, రహస్యమైనటువంటిది నీకు బోధిస్తున్నాను అని చెప్పి భగవంతుడు 3వ శ్లోకంలో చెప్పాడు. ఆ తరువాత ఇప్పుడు ఇది విన్న తర్వాత అర్జునుడికి సందేహం వచ్చింది. ఇప్పుడు అర్జునుడి గనక సందేహం రాకపోతే, ప్రశ్నించకపోతే మనకు ఆ తర్వాత ఈ భగవద్గీత ఉపదేశము మనకు అందేది కాదేమో. కాబట్టి అర్జునుడి యొక్క మనస్సులో సందేహము వచ్చేట్లుగా భగవంతుడే నిర్ణయం చేసి అతడిలో నుంచి ఒక ప్రశ్నను అడిగేట్లుగా చేశాడు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, అర్జున ఉవాచ 4వ శ్లోకం. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. సందేహం వ్యక్తపరుస్తున్నాడు అర్జునుడు. ఏమిటంటే, అర్జున ఉవాచ, ఓ కృష్ణ, భవతః నీ యొక్క జన్మ అపరం, అది ఇప్పుడిప్పుడు జరిగినది. నీ వయస్సు నాకు తెలుసు, నీకు నాకు ఎంత భేదమున్నది, 5-6 ఏళ్ళే.
అందువలన నీ పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలుసు, నువ్వు చిన్నప్పుడు ఏం చేశావు తెలుసు, మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు అన్నీ తెలుసు నాకు. భవతః జన్మ అపరం. అపరం అంటే ఎప్పుడో అయినది కాదు, ఇప్పుడిప్పుడు పుట్టావు నువ్వు కూడా. అందువలన కానీ నువ్వు చెప్తున్నటువంటి ఆ వివస్వతుడు, వివస్వతః జన్మ అంటే ఆ సూర్యుడి యొక్క జన్మ, అది ఎంతో కాలం ముందు జరిగినటువంటిది. పరం ఇంతకాలమని లెక్కించలేము ఇప్పుడు మన ఎవరం. ఎన్నో లక్షల 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 మిలియన్ల సంవత్సరాల ముందు ఎప్పుడో. సో వివస్వతుడి యొక్క జన్మ ఎప్పుడో జరిగింది. నీ యొక్క పుట్టుక ఇప్పుడిప్పుడు జరిగినది. అలాంటప్పుడు నువ్వు ఆ సూర్యుడికి ఈ విద్యను బోధించావంటే నేను ఎట్లా దీన్ని అర్థం చేసుకుండేది? ఇది నమ్మటానికి శక్యముగా లేదని చెప్పలేదు, చూసారా? అదే ముఖ్యం. నువ్వేదో ఊరికేనే ఎగ్జాజరేషన్ చేసి చెప్తున్నావు అని అర్జునుడు అట్లా అడగలేదు. వినయంతోటే భక్తితోటే నేనెట్లా దీన్ని అర్థం చేసుకుండేది. కథం ఏతద్ విజానీయాం. నాకు ఇది గ్రహించడానికి కొంచెం శ్రమముగా ఉన్నది, చెప్పు. హౌ కెన్ ఐ గ్రాస్ప్ ఇట్ అని చెప్పి అర్జునుడు, నువ్వు ఈ జ్ఞానమును త్వం ఆదౌ ప్రోక్తవానితి, ఈ జ్ఞానమును ఇంతకుముందు నువ్వు సూర్యు భగవానుడికి చెప్పున్నావని నేను ఎట్లా దీన్ని గ్రహించేది, నాకు అర్థం కావట్లేదే. ఎందుకంటే ఈ టైం స్కేల్ చూస్తే ఎంతో డిఫరెన్స్ ఉన్నది. సో అలాంటప్పుడు ఇది నాకు బుర్రకు అందటం లేదు ఈ విషయం అని అన్నాడు. కథమేతద్ విజానీయాం. అందువలన ఇది అర్జునుడి యొక్క ప్రశ్న 4వ శ్లోకంలో. అందుకని మనం కూడా ఎప్పుడైనా సరే గురువు దగ్గర నుంచి వినేటప్పుడు శాస్త్రాన్ని వరుసగా వింటాం కంటిన్యూస్గా. కానీ సందేహాలు ఉంటూ ఉంటాయి. కొత్త కొత్త విషయాలు చెప్తున్నప్పుడు ఇంకా కూడా సందేహాలు ఉంటుంటాయి. మనకు బాగా క్షుణ్ణముగా అర్థమయ్యేంత వరకు ఎందుకు గురువుగారు ఈ సందర్భంలో ఈ విధంగా ఈ విషయాన్ని వివరిస్తున్నారనేది కూడా మనం జాగ్రత్తగా వినాలి. అందుకని కొన్నిసార్లు మనకు కూడా సందేహం వచ్చినా కూడా అప్పుడు అట్లా చెప్పారు, ఇప్పుడు ఇట్లా చెప్తున్నారు, ఐ థింక్ మీరు మర్చిపోయారేమో, మీకు ఐ థింక్ బాగా అర్థం కాలేదేమో అని చెప్పి ఇట్లా గురువు మీద సందేహపడుతున్నట్లుగా మన మనస్సులో కూడా ఆలోచన రాకూడదు. బయట చెప్పం అది సరి, కానీ మనస్సులో కూడా అటువంటి ఆలోచన రాకుండా ఉంటే మనం నిజమైనటువంటి ఉత్తమమైనటువంటి అధికారులముగా శిష్యులముగా ఉండగలం. ఇది చాలా ముఖ్యం. అర్జునుడు అదే. అందుకని సందేహం నాకు అర్థం కాలేనట్టుంది, ఇది విషయాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాననుకుంటాను అని అట్లా అడగచ్చు గురువు గారి దగ్గర. సరే, ఆ తరువాత ఇప్పుడు భగవంతుడు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పటం మొదలుపెట్టి రాబోయే ఈ 3-4 శ్లోకాలలో ముఖ్యముగా మొదటి 5, 6, 7, 8 ఈ శ్లోకాలలో 2 విషయాలని చెప్తున్నాడు. అర్జునుడి యొక్క ఈ సందేహమును తీర్చాలి. మరొకటి ఆ చెప్తున్నప్పుడు నేను ఎందుకు ఏ విధంగా జన్మనెత్తొచ్చాను, నువ్వు జన్మెత్తావు, నేను జన్మెత్తాను, అదే కదా నువ్వు అడుగుతున్నావు. కానీ నీ జన్మకు నా జన్మకు చాలా భేదం ఉందని చెప్పి అర్జునుడికి అర్థం చేసేట్టు చెప్పి భగవంతుడికి అవతార రహస్యమును కూడా భగవంతుడు చెప్పాలి ఇక్కడ. అందువలన
श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ పరంతప. మొదట భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, బహూని మే తవ, హే అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలని ఎత్తాం, అనేక జన్మలని. ఎవరు కూడా ఇప్పుడు ఈ శరీరంలో ఉండి ఇక్కడ జన్మించున్న ఏ మనిషి అయినా సరే నేను ఇంతకుముందు పుట్టనే లేదండి అని చెప్పడానికి ఆస్కారమే లేదు. నువ్వు ఇంతకుముందు పుట్టావు లేదనేది మొదట నీకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం, నువ్వు ఇప్పుడు పుట్టావంటేనే నీకు కర్మ యొక్క ఫలములు అవి నీకు ఉన్నాయి, ఇంకా సంచిత కర్మ అవన్నీ. అప్పుడు ఆ సంచిత కర్మ అదంతా రావటానికి కారణం ఇంతకుముందు ఎన్నో జన్మలు ఎత్తినదో ఉంటే తప్ప నీకు ఆ కర్మ ఉండుండదు. ఆ కర్మ ఫలాన్ని అనుభవించటాని కోసం ఇప్పుడు నువ్వు పుట్టావు. కాబట్టి ఇప్పుడు పుట్టిన దాన్ని చూసి దాన్ని బట్టి నువ్వు ఇంతకుముందు కూడా ఎన్నో జన్మలు ఎత్తున్నావని గ్రహించాలి. ఎన్ని జన్మలు ఎత్తామనేది మనకు కరెక్ట్గా తెలీదు. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఇద్దరం జన్మలెత్తాం, అనేకం, వ్యతీతాని అంటే చాలా జన్మలు. కానీ దీంట్లో భేదం ఏంటో తెలుసా? తస్య అహం వేద, నాకు తెలుసు నేను ఎన్ని జన్మలు ఎత్తాను, ఎప్పుడెప్పుడు ఏమిటని అన్నీ నాకు తెలుసు, సర్వాణి. కానీ అది మాత్రమే కాదు, నీ గురించి కూడా, నీ జన్మలన్నీ కూడా నాకు తెలుసు. కానీ నా జన్మల గురించి నీకు తెలియదు. అహం తాన్ సర్వాణి వేద, నాకు అవన్నీ తెలుసు. అంటే ఏంటి? గుర్తున్న ఏదో జ్ఞాపక మనసులోనే కాదు, వాటి వివరాలన్నీ నాకు తెలుసు. ఏంటి? ఇద్దరివి. నీ గురించి నాకు తెలుసు, నా గురించి నాకు తెలుసు. కానీ అర్జున, భేదమేంటో తెలుసా? నీకు తెలియదు. నీకు తెలిసింది నేను ఇప్పుడు దేవకీ వసుదేవులకు పుట్టినటువంటి, నీకంటే ఒక 4-5 ఏళ్ళు ముందు పుట్టినటువంటి, యాదవ వంశంలో పుట్టినటువంటి, యశోద వాళ్ళ ఇంట్లో పెరిగినటువంటి ఈ కృష్ణుడని, ఇది మాత్రమే నీకు తెలుసు. కాబట్టి చూసావా భేదం నీకు నాకు అని చెప్పి భగవంతుడు చెప్పాడు అర్జునుడితో. అది మాత్రమే కాదు, ఇంకా ఏం చెప్తున్నాడంటే 6వ శ్లోకంలో, అజోపి సన్నవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. చాలా ముఖ్యమైనటువంటి వివరణం. ఇప్పుడు అర్జునుడికి తెలియచేయాలి భగవంతుడు యొక్క ఈశ్వరత్వం. అర్జునుడికి భగవంతుడు కృష్ణుడి గురించి, కృష్ణుడు కూడా గొప్పవాడని తెలుసు. కానీ సర్వజ్ఞుడైన, సర్వశక్తిమంతుడైన, సర్వవ్యాపి అయిన ఈశ్వరుడు ఇలా ఈ రూపం తీసుకుని వచ్చాడని అర్జునుడికి తెలియదు. అర్జునుడికి ఏమి తెలుసు? ఎట్లా తెలుసు అంటే, ఆ టైంలో, ఆ మహాభారతం సమయంలో చాలామంది ఉన్నారా, అందరికీ తపశ్శక్తి ఉందండి. అందరికీ కొంతమంది కొన్ని సిద్ధులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మీరు ద్రోణాచార్యుడు కానీ, భీష్మాచార్యుడు కానీ, వీళ్ళందరూ చూస్తే ఒక్కొక్కళ్ళు ఎన్నెన్నో తపస్సులు చేశారు. అంబాలిక మరలా ఇంకో జన్మ ఎత్తి భీష్ముడిని
మీద పగ తీర్చుకోవాలని తాను తపస్సు చేసి జన్మెత్తింది అవన్నీ తెలుసు వాళ్లకు. అందుకబట్టి ఆ సమయంలో ఆ యుగంలో అప్పుడు ఎంతోమంది తపస్విలు ఉన్నారు. అర్జునుడి విషయం చూస్తే కూడా అర్జునుడు చాలా తపశ్శక్తి సంపన్నుడు. విలువిద్యలు అస్త్ర శస్త్రములు తెలియడం మాత్రమే కాకుండా చాలా తపశ్శక్తి సంపన్నుడు. ఉదాహరణమునకు ఆ యొక్క వనవాసం చేస్తున్న సమయంలో శివుడిని ప్రార్థించి ఆయన దగ్గర నుంచి పాశుపత్తాస్త్రాన్ని సంపాదించుకున్నాడు. కాండవవన దహనం సమయంలో అక్కడ అగ్నిదేవత దగ్గర నుంచి మరలా ఏదో రథాన్ని సంపాదించుకున్నాడు. ఆ గాండివాన్ని కూడా ఇట్లానే సంపాదించుకున్నాడు. ఇవన్నీ తపశ్శక్తి వలన దైవ శక్తి చేత అతడు పొందినటువంటివి. అందువలన ఆ దృష్టిలో ఇంకా చెప్పాలంటే నేరుగా స్వర్గానికే వెళ్ళాడుట ఆ శరీరంతోనే అర్జునుడు ఒక సందర్భంలో వెళ్ళి అక్కడ దేవతలకు ఏదో యుద్ధం చేసే సమయంలో రాక్షసులతోటియో అసురులతోటి అవసరమైనది. ఇలా భూమి మీద ఎవరైనా బాగా శక్తిశాలులు ఉన్నారంటే వాళ్ళు ఆ దేవతలు వాళ్ళని స్వర్గానికి ఆహ్వానిస్తారు. అది మాత్రమే కాకుండా ఇంద్రుడి యొక్క అంశము అవతారం కాబట్టి అర్జునుడు అక్కడికి నేరుగా ఈ శరీరంతో అట్లాగే స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ యుద్ధం చేశాడు, జయాన్ని పొందాడు, చాలా బహుమతులు వరాలతోటి తిరిగి వచ్చాడు. ఇదంతా మహాభారతంలోనే కొంత భాగవతంలో కూడా చెప్పబడింది. ఇప్పుడు విషయం ఏమిటంటే అటువంటి ఈ అర్జునుడు కృష్ణుడిని గురించి ఇలాగే అందరిలాగానే ఇతడు కూడా తపస్సంపన్నుడు. ఎందుకంటే చిన్న వయస్సులోనే చిటికిన వేలు మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు, రాక్షసులను సంహారం చేశాడు. ఇలా చాలా 9 ఏళ్ల వయసులో వాళ్ళ మామైనటువంటి కంసుణ్ణి సంహరించాడు. చాణూర వీళ్ళందరినీ ముష్టిక చాణూర వాళ్ళని రాక్షసుల్ని అందరినీ కువలయాపీడ ఏనుగుని. కాబట్టి శక్తి ఉన్నవాడు. అది మాత్రమే కాదు, ఎక్స్ట్రాడినరీ కూడా కొన్ని పవర్స్ ఉన్నాయి అని కూడా తెలుసు. కాబట్టి ఒక అందరు తపస్సంపన్నుల మధ్యలో కృష్ణుడు మరి కొంచెం గొప్ప తపస్సంపన్నుడు, మా యొక్క బంధువు, మా స్నేహితుడు, మాకు యుద్ధంలో సహాయం చేయాలనుకుంటున్నాడు అంతవరకే కానీ కృష్ణుడి యొక్క పూర్ణావతార విషయం రహస్యం అర్జునుడికి తెలియదు. ఇప్పుడు భగవంతుడు తనను తాను పూర్ణ అవతారం, ఈ అవతారాల్లో కూడా అంశావతారములు, కళావతారములు, జ్ఞాన కళావతారములు ఇలా ఉంటాయి. కానీ కృష్ణుడి యొక్క అవతారం ముఖ్యముగా గొప్పగా చెప్పాలంటే పూర్ణ అవతారం. పూర్ణ బ్రహ్మ సనాతనహే హే జగదాత విశ్వవిధాత పూర్ణ బ్రహ్మ సనాతనహే. ఆ విషయాన్ని అర్జునుడు మూలంగా భగవంతుడు శ్రీకృష్ణుడు లోకమునకు తెలియచేయాలని చెప్పి ఇక్కడ వివరిస్తున్నాడు 6వ శ్లోకంలో. మొదట బ్రహ్మమునకు ఆత్మకి ఏ లక్షణాలైతే ఉన్నాయో మరి ఆ పరబ్రహ్మ స్వరూపుడే కదా కృష్ణుడంటే. కానీ ఒక దివ్య శరీరాన్ని తీసుకొని వచ్చాడు, కావాలని వచ్చాడు. ఈ పదాల అర్థాన్ని చూద్దాం మొదట. ఆ తరువాత మన జన్మకు భగవంతుడు జన్మించే జన్మకు భేదం ఏమిటని తెలుసుకోవాలి. భగవంతుడు మనం జన్మిస్తే పుట్టాడు, జన్మించామంటాం. కానీ భగవంతుడి యొక్క జన్మను అట్లా చెప్పం, పుట్టాడు భగవంతుడు కూడా అని.
భగవంతుడు అవతరించాడు అని చెప్పాలి. చెప్తాం. ఎందుకంటే అవతరించటం అంటే ఆయన కావాలని నిర్ణయం చేసుకొని పైనుంచి అంటే ఆయన యొక్క నిర్గుణ నిరాకారతత్వ బ్రహ్మస్వరూపము నుంచి మాయాశక్తి యొక్క సహాయము చేత తాను ఈ మనుషుల మధ్య భూలోకంలో ప్రపంచంలోకి దిగి వచ్చాడు. అలా కావాలని దిగి రావటానికి పేరు అవతరతి ఇది అవతారం. మెట్లు దిగి ఇట్లా కిందకు వచ్చినట్లుగా. కానీ మన జన్మని ఎందుకు జన్మ అంటే అవతారం అని అనకూడదు. ఎందుకంటే మన అవతారాలు వేరే. ఎప్పుడైనా తిట్టడానికి చెబుతారు అవతారం చూడు ఎట్లాగుందో అని, అది వేరు. కానీ ఎందుకంటే మనం అట్లా మనకు తెలిసి ఎవరు దిగి రాలేదు. మనం పుట్టడానికి కారణం మనకు కర్మలు, కర్మ ఫలముల యొక్క బంధము, ఆగామి కర్మ, సంచిత కర్మ, అవి అనుభవించటకు ప్రారబ్ధ కర్మ అని పుట్టాం. అందుకని ఇక్కడ సుఖ దుఃఖాల మధ్య మనం కొట్టుమిట్టాడుతుంటాం. ఇది ఉదాహరణ ఇంతకుముందు ఎక్కడో చెప్పుంటాను, మరలా ఇక్కడ చెప్తాను. సందర్భం కరెక్ట్గా ఉంది. ఏం చెప్పాను? ఇప్పుడు మెట్లు దిగి అట్లా వచ్చినట్లుగా. కానీ ఇప్పుడు ఆ మెట్ల మీద పై మెట్టులో నుంచి ఒకడు పడిపోయాడండి. కాలు జారి పడిపోయాడు. ఆ కాలు జారి పడిపోయిన వాడికి అట్లా కింద దాకా దొల్లుకుంటూ పడిపోతాడు. చక్కగా అడుగులు వేసుకుంటూ కావాలని నేను దిగాలని అనుకున్నాను, ఇప్పుడు దిగుతున్నాను, ఆ దిగడంలో నాకు కంట్రోల్ ఉన్నది. భేదం ఉందా లేదా? లేక మరొక ఉదాహరణ చూడండి. ఒక బావి ఉన్నదండి. బావిలో ఒకడు పొరపాటున పడ్డాడు. ఆ బావిలో పొరపాటున పడ్డవాడికి అక్కడ ఈత రాపోయిందంటే ఇంకా కష్టం, మరణం కూడా ఏర్పడుతుంది. లేక గాయాలు, దెబ్బలు తగులుతాయి. కానీ ఆ బావిలో పడిన ఒక వ్యక్తిని రక్షించటానికి మరొకడు వెంటనే దిగుతాడు, తాడు కట్టుకొని. లేక ఆ బావికి అట్లా దిగుడు బావులకు మెట్లుంటాయి. ఎలాగోలా జాగ్రత్తగా దిగుతాడు. ఇతడికి ఈత వచ్చు. వెళ్ళి ఆ మనిషిని రక్షిస్తాడు. ఇప్పుడు అట్లా బావిలో పొరపాటున పడిపోయిన వాడికిను కావాలని ఆ బావిలో దిగిన వాడికి భేదం ఉందా లేదా? అదేవిధంగా ఆ దిగటాన్ని అవతారము అంటారు. అది భగవంతుడు చెప్పడానికి ఏం చెప్తున్నాడండి ఇక్కడ? నాకు అసలు నిజంగా పుట్టుక లేదు, అజహ అపి సన్, జన్మ అనేటువంటిది లేనటువంటి బ్రహ్మస్వరూపమైన నేను అయినప్పటికీ అపి అవ్యయాత్మ అపి సన్, అది మనం చేర్చుకోవాలి 2-3 పదాలకి. అవ్యయాత్మ అంటే తరిగిపోని, కరిగిపోని, క్షీణించిపోని, అవ్యయం, వ్యయం అవ్వదది, ఖర్చు అవ్వనటువంటి అటువంటి ఆత్మైన బ్రహ్మమునైన నేను అయినప్పటికీ అవ్యయాత్మ అపి సన్, అజహ అపి సన్, భూతానాం ఈశ్వర అపి సన్. భూతానాం అన్ని జీవరాశులలో అందరిలో నేను ఆత్మస్వరూపముగా ఉన్నవాడినైనప్పటికీ కూడా, ఈ పదం చాలా ముఖ్యం, భూతానాం ఈశ్వర. భగవంతుడు ఏం చెప్పాడు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. కరెంట్ వచ్చింది, నా ఫేస్ ఇంకా కొంచెం బ్రైట్ అయి ఉంటుంది, భయపడకండి.
ఈ కెమెరాని కొంచెం తర్వాత సరిచేస్తాం. బాగా వినపడుతున్నది అనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. అజహ అపి సన్, అవ్యయాత్మ అపి సన్, ఇవన్నీ బ్రహ్మ లక్షణములు. అది మాత్రమే కాదు, సర్వభూతముల యొక్క హృదయంలో ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా నేను ఏం చేశాను, నా యొక్క స్వశక్తి అయినటువంటి ప్రకృతిని ఆధారంగా చేసుకొని, ప్రకృతిని ఆధారముగా చేసుకొని స్వాం అధిష్టాయ, ఐ కీప్ ఆ మాయా ప్రకృతి శక్తిని నా కంట్రోల్లో పెట్టుకొని నన్ను నేను సంభవామి ఆత్మమాయయా. మాయ యొక్క శక్తే ప్రకృతి. ప్రకృతి తోటి దాన్ని నేను ఆధారంగా చేసుకొని ఒక తల్లిదండ్రులకి ఈ లోకంలో ఒక సమయంలో అందరి మధ్యలో మాయ యొక్క ప్రకృతి శక్తి, మాయని దీన్ని అధిష్టాయ అంటే దాన్ని నేను కంట్రోల్ నా చేతిలో పెట్టుకోని, నేను దానికి లోనుడు కాను. అయి నేను సంభవామి, నన్ను నేను సృష్టించుకుంటున్నాను. సంభవామి దేహవాన్ ఇవ భవామి అని రాస్తున్నారు శంకరాచార్యులు వారు. దేహమున్నవాడిలాగా అన్ని జీవరాశులకు ఉన్నటువంటి ఆ దేహము పుట్టుగా ఉన్నాయి కదా 6 లక్షణాలతోటి ఆ శరీరం, అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే నశ్యతి. 6 వికారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని షడ్వికారాత్ ఇది శరీరం అన్నాం. అప్పుడు ఆ శరీరాన్ని వాళ్ళు పొందారు. కానీ నా శరీరం దివ్యమంగళ విగ్రహం. కానీ అది ఒక సమయంలో ఉద్భవించింది. అందరిలాగా నేను ఆ గర్భంలో ఉండి కష్టపడలేదు. అందుకని భగవంతుడి యొక్క అవతారం చూస్తే అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా ఆ శరీరాన్ని వదలటం కూడా అద్భుతంగా ఉంటుంది. సరే, మొత్తానికి అప్పుడు భగవంతుడు తన యొక్క అవతారం యొక్క రహస్యాన్ని చెప్తున్నాడు. చెప్పి సరి ప్రకృతిని, మాయాశక్తి యొక్క ప్రకృతిని అంతా కంట్రోల్లో పెట్టుకొని నువ్వు ఎందుకు ఇలా జన్మిస్తున్నావు, జన్మ తీసుకుంటున్నావు, దానికి కారణం ఏమిటంటే 7వ శ్లోకం చాలా పాపులర్ శ్లోక. అందరికీ మహాభారతం టీవీ సీరియల్ వలన ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. 7, 8 కూడా 2 కలిసి చదివేస్తాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడి యొక్క మాటలు ఇవి. ఆ భావన ఉంటుండాలి ఎప్పుడు. సాక్షాత్ పరబ్రహ్మ ఈశ్వర స్వరూపమైనటువంటి ఆ అవతార మూర్తి భగవాన్ శ్రీకృష్ణుడి యొక్క నోటి నుండి వెలువడినటువంటి అమృత వాక్యములు. ఇంక దీంట్లో పరిపూర్ణమైన విశ్వాసం ఉండి నమ్మకం ఉన్నదంటే ఈ ఒక్కొక్క పదము, ఆ లైను, ఈ శ్లోకాలు మనకు అత్యంత శక్తి ఉన్న మంత్రాల్లాగా పనిచేస్తాయి. అత్యంత శక్తి ఉన్న మంత్రాల్లాగా పనిచేస్తాయి. అర్థం చూద్దాం. ఎప్పుడెప్పుడైతే ధర్మమునకు హాని కలుగుతుందో,
అంటే ధర్మానికి ఆపద వస్తుందో, ధర్మము నష్టమయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుందో, అప్పుడప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి. గ్లాని ఏంటి? వర్ణ ఆశ్రమాది లక్షణస్య ప్రాణినాం అభ్యుదయ నిశ్రేయస సాధనస్య హాని భవతి హే భారత. ఇది శంకరాచార్యుల యొక్క వాక్యాలు భాష్యంలో. ఎప్పుడైతే ఈ వర్ణాశ్రమ ధర్మాలు అవన్నీ బాగా తగ్గిపోయి అవి ఎవరు అనుసరించగా క్షీణించినప్పుడు, అదేవిధంగా జీవులందరికీ అభ్యుదయమైనటువంటి నిశ్రేయసమైనటువంటి ఆ సాధన మోక్షమనేటువంటి పురుషార్థాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, భూమి మీద భారముగా అనేక మంది క్రూరులు, రాక్షస స్వభావులు, అసురులు పుట్టినప్పుడు, ఇలా అధర్మము 4 కాళ్ళ మీద ఉండాల్సిందే అది క్రమముగా క్షీణించి తర్వాత ఆ ద్వాపర యుగం సమయంలోనే అది 2 కాళ్ళ మీదకి వచ్చేసింది. అంటే ధర్మము యొక్క 2 కాళ్ళు లేవు. ఈ కథంతా భాగవతంలో పరీక్షితు మూలంగా చెప్పబడింది. అక్కడ పరీక్షితు చూస్తాడు, ఒక వృషభాకారంలో ధర్మము, భూదేవ రూపంలో ఆవు, ఈ 2 సంభాషణ చేసుకోవటం, ఆ ధర్మ చిహ్నమైనటువంటి ఆ వృషభం, ఎద్దు, అది ఒక్క కాలు మీద నిలబడి ఉన్నదిట. అది ఎలా నిలబడి ఉండగలదు? ఒక్క కాలు మీద ఏదో సహాయం తీసుకొని పక్కన ఆనుకొని ఉన్నదిట. అది కథ అక్కడ వస్తుంది. ఏమిటి అది అర్థం అంటే, దాంట్లో 3 పాదాలు ధర్మానికి ఉండవలసినవి లేకుండా పోయినాయి. ఒకే ఒక్క పాదం ఉన్నది, అది ఏంటంటే సత్యము అన్నారు. ఇప్పుడు నేను దాన్ని వివరించను. ఎక్కడుందండి సత్యం అంటే? ఈ కలియుగం వచ్చినప్పుడు 3 పాదాలు లేకుండా అయిపోయింది. సత్యం ఉన్నదంటే అర్థం ఏంటి? మరి కలియుగంలోనే కదండి, ఇంకా ఘోరంగా ఉన్నారే మనుషులు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ పనులు, ఏది ఒక్కటి కూడా సరిగ్గా జరుగుతున్నట్లుగా కనిపించట్లేదే అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ సత్యము అంటే ఆ ప్రకృతి యొక్క నియమాలు, వాటి ధర్మాలు, ఇక్కడ మనుషులు ఎట్లా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా సూర్యుడు ఆయన చేయాల్సిన పని చేస్తున్నాడా లేదా? గాలి దేవత, అగ్నిదేవత, పంచమహాభూతాలు వాళ్ళు చేసే పనులని చక్కగా చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. అదే సత్యం అంటే. ఇక్కడ సత్యం అంటే ఏదో పలకటం సత్యం అని కాదు. మరొక విధంగా చూస్తే సత్తు చిత్తు ఆనందం బ్రహ్మము, అదికి ఏమి అవ్వదు కదా, అది ఎప్పుడూ ఉంటుంది కదా. యుగాలు మారినా, మనుషుల స్వభావాలు మారినా, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవి ఇవి కాలాలు మారుతూనే ఉంటాయి, యుగాలు మారుతుంటాయి. ఇలా కాలక్రమంలో ఈ యొక్క జ్ఞానము, బ్రహ్మ విద్య చెప్పేవాడు లేకుండా పోతున్నారని చెప్పాడు కదా ఇప్పుడు ఈ అధ్యాయం ప్రారంభంలో కృష్ణుడు. కానీ ఆ క్షీణ దశలో ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు కలియుగం అంటే ఐరన్ ఏజ్ అంటారు. ఇప్పుడు కలి అంటేనే అర్థం కలహము అని అర్థం. కలహము అంటే పోట్లాటలు, తగాదాలు, మిస్అండర్స్టాండింగ్లు, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద అడ్వాంటేజ్తో తెలుసా? భాగవతంలో చక్కగా చెప్పబడింది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా కలియుగంలో ఈ జ్ఞానమును బోధించేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వినేవాళ్లే తక్కువ ఉంటారు. మన సత్సంగాల్లో లాగా, వేదాంత సత్సంగంలో ఇంట్లో కూర్చొనైనా సరిగ్గా బాబు విను, చక్కగా సిస్టమేటిక్గా అంటే ఆన్లైన్ క్లాస్కి ఎంతమంది అండి చేరుతున్నారు? ఎందుకంటే మనకు సాయంకాలం అయినప్పుడు ఎన్ని పనులు ఉంటాయండి, ఎన్ని ఎంగేజ్మెంట్లు ఉంటాయి.
మరి అక్కడికి పోవద్దా, ఇక్కడికి పోవద్దా, మార్కెట్కి పోవాలి, మాల్స్కి పోవాలి, సినిమా హాల్స్కి పోవాలి, గెస్ట్లు వస్తారని, అవని ఇవని, ఓ ఎన్నో కొల్లలన్నీ పనులు మనిషికి. ఎవరికి? ముసలి వాళ్ళకు కూడా, రిటైర్ అయిన వాళ్ళకు కూడా. అది దాంట్లో నుంచి తప్పించుకొని వారానికి 1-2 సార్లైనా ఆ సత్సంగం వినుబాబు అంటే చూసారా ఏమిటి కష్టం. అది కూడా ఈ రోజుల టెక్నాలజీ వలన మనకు మన ఇంట్లో కూర్చోనే మన గురువు గారిని చూసుకుంటూ ఆయన నేరుగా చెప్తున్నారు, మనతో మాట్లాడుతున్న భావంతో వినొచ్చు. అందుకనే ఒకరోజు సత్సంగంలో చెప్పాను కదా, నేరుగా గురువుని చూస్తూ ముందు కూర్చొని వినేటువంటిది ఉత్తమమైన శ్రవణం. అది మహద్భాగ్యం. అది అందరికీ అన్ని కాలాల్లో దొరకదు. సరే, అట్లీస్ట్ రెండవది ఏంటంటే ఉత్తమమైనది అదైతే ఈ ఆన్లైన్లో ఇట్లా ఒక సమయమునకు కరెక్ట్గా మనకు ముందుగానే తెలియజేస్తున్నారు కాబట్టి నేను కరెక్ట్గా నా పనులను చేసుకొని ఆ టైంకి నేను దీన్ని కదలకుండా 1 గంట కూర్చొని వింటాననే ఒక నియమం, వ్రతం పెట్టుకుండే ఆస్కారం ఉంది. కాబట్టి ఆన్లైన్ క్లాసులు బెటర్, ఓకే, అది ఉత్తమమైతే. ఇది మధ్యమము. కానీ నేను తర్వాత యూట్యూబ్లో వింటానులేండి, యూట్యూబ్లో ఎంతోమంది మాట్లాడుతున్నారులేండి అని అనుకుంటూ దానికి ముఖ్యత్వం ఇస్తారు చూసారా, వాళ్ళు అది అధమ శ్రవణం. అది చాలా లో లెవెల్. అర్థమైందా మీకు ఇప్పుడు? ఉత్తమ శ్రవణం ఏది? డైరెక్ట్గా. సరే, అది సాధ్యపడలేదా, అట్లీస్ట్ ఆన్లైన్లో ఆ టైంకి ఆ శ్రద్ధ తోటి. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఈ విషయం? ఇక్కడ ధర్మం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నా మధ్యలో భాగవతానికి వెళ్ళాను, ఆ పరీక్షిత్ కథ అన్నాను. సో అప్పుడప్పుడు శంకరాచార్యుల వారు రాసింది కదా చెప్తున్నా. అభ్యుదయ అంటే అసలు నిజంగా మనుష్య జన్మకి సాధించవలసిన ఉత్తమమైనటువంటి లక్ష్యం, గమ్యం, పరమ పురుషార్థం ఏమిటనేది ఆ సాధనకి కూడా హాని కలుగుతున్నది. సహజంగా మనం భక్తులమని చెప్పుకున్నాను, మేము చాలా రిలీజియస్ అని చెప్పుకున్నా కూడా ఎంతవరకు మనుషులు ఎక్కువ మంది వెళ్ళి ఆగిపోతున్నారు? కొంచెం ధర్మం, అసలు ధర్మం కూడా ముఖ్యం కాదు, అర్ధకామాలు ముఖ్యమైపోయినాయి కదా. జనరల్గా చూస్తే పర్సంటేజీ అర్థకామాలు ముఖ్యమైపోయినాయి. ఈ యొక్క ధర్మం అనేటువంటిది కొంచెం కొంతమందికి ఉంది. ఇది దాటి ఇంకా బ్రహ్మం, మోక్షం అనే పురుషార్థం ఎవరికి, చాలా కొంతమందికే ఆ యొక్క అభిరుచి, ఆ తీవ్రత, ఆ కోరిక కలుగుతుంది. వాళ్ళు ముముక్షువులు. ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు అప్యుత్థానం, నన్ను నేనే సృష్టించుకున్నాను. ఉద్భవ ఎందుకు? అధర్మస్య తదా ఆత్మానం. ఎప్పుడైతే ఈ యొక్క అధర్మము పెరుగుతుంది, ధర్మమునకు నష్టము, హాని జరుగుతున్నప్పుడు నన్ను నేను అభ్యుత్థానం అధర్మస్య, అధర్మాన్ని పెరగనీయకుండా ఉండనీకోవడం నేను అవతరిస్తూ జన్మిస్తుంటాను అన్నాడు. సరే, 8వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ఇక్కడ నీకు కొంచెం ఇంకా క్లారిటీ ఇస్తాను నేను ఈ విషయంలో. ముఖ్యంగా పరిత్రాణాయ సాధూనాం. అదే ఇప్పుడు కలియుగంలో చూడండి, చాలామంది సాధువులు, మహాత్ములు, మంచి స్వభావం ఉన్నటువంటి సాత్వికులు, భక్తులు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరికీ ధైర్యం రక్షించడం అంటే ఏంటి?
అందరినీ ఆయన వచ్చి పోలీసులాగా కాపాడుతుంటాడా కళ్ళకి కనపడుతూ? అలా కాదు. వాళ్ళ మనస్సుల్లో ఈ కలియుగం యొక్క ప్రభావము పడకుండా, ఈ కలియుగం యొక్క చుట్టూ జరిగే ఈ దురాచారాలు, దుర్మార్గ పనులు, అధర్మ పనులు, వీళ్ళందరినీ మనుషుల్ని ఆ పనులను చూస్తున్నప్పుడు వాళ్ళ మనస్సులో కలత చెందనీయకుండా, వాళ్ళకి కావలసిన విధంగా ఈ లోకంలో నేను భాగవతులను, ఆచారులను, గురువులను చాలామందిని ఇక్కడ తయారు చేస్తూ అనుగ్రహిస్తూ వాళ్ళ ద్వారా ఈ మా భక్తులైన సాత్వికులైన మంచి హృదయం ఉన్న మనుషులందరి ఆస్తికులైన వాళ్ళందరికీ కూడా వాళ్ళ చెవులకు ఈ మంచి మాటలు వినిపించేట్లుగా నేను సత్సంగాల ద్వారా జరిపిస్తాను అని అర్థమండి. కాబట్టి పరిత్రాణాయ పరిరక్షణాయ సాధూనాం సన్మార్గస్థానాం, సన్మార్గంలో ఉండాలని ఉన్నదండి నాకు. కానీ నా చుట్టూ ఉండేవాళ్ళు ఈ లోకం చూస్తే నన్ను చాలా కష్టపెడుతున్నది, దుఃఖపెడుతున్నది, బాధ పెడుతున్నది, నన్ను తరుముతున్నది. ఏం చేయాలని మరి అట్లాంటి ఒక బలహీనత, నీరసం వస్తుంది కదా. అప్పుడు వినాశాయచ దుష్కృతాం, అదే సమయంలో ఈ దుష్టబుద్ధి ఉన్నవాళ్ళు, నాస్తికులు, దుర్మార్గులు, అధార్మికులు, అధర్మపరులు, వీళ్ళందరినీ కూడా వాళ్ళని ఎట్లా నాశనం చేయాలో నాకు తెలుసు. ఆ విధంగా వాళ్ళని నాశనం చేస్తాను. ఇది చెప్పేటప్పుడు ఈ శ్లోకం చాలామందికి సందేహం వస్తుంది. ఏంటండి కలియుగం ఇంత ఘోరంగా ఉంది, అంతంత పెద్ద మోసాలు జరుగుతున్నాయి, మరి ఎక్కడ దేవుడు వెంటనే రాడే అని నువ్వు అడుగుతావు, నువ్వు అనుకుంటావు. ఓ, నీకు వచ్చినంత సందేహం ఆ దేవుడికి రాదా, లేక ఆయనకి తెలియదా? ఆయన ఏ రూపంలో ఎట్లా వచ్చి, ఇప్పుడు చెప్పాను కదా, సాధువుని రక్షించడం అంటే ఎట్లా వచ్చి ప్రతి మంచి మనుషుడి దగ్గర ఒక సెక్యూరిటీగా ఆయన ఉంటాడా? పోలీసులాగా నిలబడతాడా ఏంటి? మనస్సులో వాళ్ళకి ధైర్యమును, శాంతి, సుఖములను, రక్షణలను కలిగిస్తాడు. ఎట్లా? అది కూడా నేరుగా చేయడు. సత్సంగమునకు పంపి గురువుని సప్లై చేసి శాస్త్రమును వినే భాగ్యమును కలిగించి చేస్తాడు. అదేవిధంగా ఈ దుర్మార్గులను ఎట్లా శిక్షిస్తాడంటే వాళ్ళ మనస్సులో అశాంతి రూపంలో, ఎందుకంటే వాళ్ళ పనులకు యద్భావం తద్దు, వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అనుభవించాలి కదా. వాళ్ళకి ఇంకా మనసుకు నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, భయంగా ఉంటుంది. అందుకని నిద్ర పట్టదు వాడికి. అదేవిధంగా దానివల్ల కొన్ని ఎక్కువ రోగాలు వస్తాయి మామూలు వాళ్ళకంటే. ఈ విధంగా లోకంలో తాపత్రయపడుతుంటాడు. తాపత్రయపడేవాడికి శాంతి ఎక్కడుంటుందండి? అందుకనే కదా తాపత్రయములు పోవాలి. ఆ భాగవతం ప్రారంభించేటప్పుడు కృష్ణుడి గురించి చెప్పే ఆ శ్లోకంలో సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః అని చెప్పి చక్కటి తాపత్రయ ఎవరి కృష్ణుడు? ఆయన తలుచుకుంటే, ఆయన నామం చెప్తే, ఆయన ప్రార్థిస్తే, ఆయన చెప్పే మాటలు వింటే ఈ భగవద్గీత తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. చూసారా? అందువలన అట్లా దుర్మార్గులకి భక్తి లేదు, ఆస్తిక బుద్ధి లేదు. అందుకని ఎప్పుడు చూసిన వాడికి టెన్షను లేక రజోగుణ స్వభావమే, తాపత్రయమే. అన్నీ ఉంటాయి కానీ సుఖంగా ఉండలేడు, అన్నీ ఉంటాయి శాంతి లేదు మనస్సులో, అన్ని భోగాలు, వసతులు, డబ్బులు అన్నీ ఉన్నాయి కానీ కుటుంబం వలన, పిల్లల వలన శాంతి సుఖాలు లేవు.
చూశారా? అందుకని వాడికి ఆ విధంగా వాళ్ళని నేను శిక్షిస్తుంటాను. చేసి ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మమును మరల నిలనాటుటకు, దాన్ని ప్రతిష్ఠ చేయుటకు యుగయుగంలో మళ్ళీ సంభవామి, యుగయుగంలో వస్తుంటాను, ప్రతి యుగం. అందుకని ఆ పూర్ణ అవతారం ఇట్లాంటిది యుగంలో ఒక్కసారే వస్తుంది, ప్రతి యుగంలో. కాబట్టి మధ్యలో గురువులు వస్తుంటారు, మహాత్ములు వస్తుంటారు, జనానికి బోధించడానికి, వాళ్ళని సన్మార్గంలో నడిపించడానికి, ధర్మ మార్గంలో నడిపించేందుకు. అందువలన ధర్మాన్ని భగవంతుడు డైరెక్ట్గా ఎక్కడ రక్షిస్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే సరే, ధర్మాన్ని రక్షించాలని చెప్పి పాండవులకు సహాయం చేస్తూ పాండవుల పక్కన ఉండి ఆ రాక్షస బుద్ధి ఉన్న వాళ్ళందరినీ, జరాసంధుడు వీడు వాడు లక్షల మందిని అందరినీ భూమి మీద నుంచి పంపించేసి భూమి యొక్క భారాన్ని తగ్గించేశాడు భగవంతుడు. అప్పుడు ఆ సమయంలో మళ్ళీ ధర్మపుత్రుడు రాజా అయినాడు, బాగుంది. కానీ మరి కృష్ణుడు చేతనే ధర్మ ప్రతిష్ఠ చేయబడి కృష్ణుడే నేరుగా సహాయం చేసి వాళ్ళని జయం పొందేట్లు చేస్తే, ఆయన కనుమరుగైన వెంటనే ఇంకా చూడండి కలియుగం ప్రారంభమైందా? కృష్ణుడు ఎప్పుడైతే ఈ లోకంలో నుంచి కనుమరుగైనాడో అప్పుడు వెంటనే కలియుగం ప్రారంభమైనది అని మనకు భాగవత పురాణము, వేరే పురాణాల నుండి కూడా మనకు ఒక అథారిటీ చెప్తాయి. మరి ఇప్పుడు ఆయన నిలనాటినటువంటి స్థాపించినటువంటి ధర్మం ఎక్కడికి పోయింది? అదే, ఎక్కడికి పోలే, ధర్మం ఉన్నది, అనుసరించడానికి నీకు మనస్సు రాలేదు. నిన్నెవరు అనుసరించద్దు అన్నారు? నిన్నెవరు గురువుని ఆశ్రయించద్దు వద్దన్నారు? నిన్నెవరు భగవద్గీత వినొద్దన్నారు? వినొద్దని చెప్పేవాళ్ళు, దేవుని పూజించవద్దని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరో చెప్తే ఫూల్స్, మూర్ఖులు, నువ్వు అది విని, వాళ్ళెవరో పాశ్చాత్యులు వాళ్ళ నాగరికతలు, వాళ్ళ ప్రవర్తనలు చూసి వాటి వెనక పడి నువ్వు అదే పరిగెడుతున్నావు. అప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అది అడగకుండా మరి ఇప్పుడు ధర్మం ఎక్కడ లేదు కండి కలియుగంలో. ఎందుకు లేదు? ఎవరు చెప్పారు లేదని? నువ్వు ధర్మాన్ని అనుసరించట్ల, నీకు శక్తి లేదు, ధైర్యం లేదు, నిష్ఠ లేదు, నీకు అసలు తెలివితేటలు లేవు. నువ్వు ఎందుకు లోకంలో అందరి మీద ఎంతమంది మహాత్ములు ఉన్నారు, ఎన్ని చక్కటి ఆధ్యాత్మిక ఆర్గనైజేషన్లు, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. ఆ రోజులో నుంచి ఆ రామకృష్ణ మిషన్ వాళ్ళు, ఆ తర్వాత అట్లా చూస్తూ వస్తే ఎంతోమంది, ఒకళ్ళు ఇద్దరు 100-1000 మంది కాదండి, చాలామంది ఉన్నారు ఇంత పెద్ద భారతదేశంలో. అలా ఉండబట్టే ఇప్పుడు మరల ఒక చక్కటి ప్రభుత్వము మనకు అభివృద్ధి కోసం, వికసిత భారత్ కోసం మనం పథకాలు వేసి ఆ అడుగులు ముందుకు వేస్తూ వెళుతున్నాము. ఇది ఎలా సాధ్యమైంది? మంచివాళ్ళు ఉండబట్టే కదా. కాబట్టి నువ్వు మంచి వాళ్ళను చూడు, మంచి వాళ్ళతోటి స్నేహం పెట్టుకో, మంచిని చేస్తున్న వాళ్ళకి సహకరించు, నువ్వు మంచి మార్గంలో ఉండు. సత్యం వద ధర్మం చర, ఈ 2 వేదం మనకు చెప్పేటువంటి. మిగతా వాటిని కొన్ని కాంప్రమైజ్ అయిపో, దానికోసం కొన్ని త్యాగం చేయాలి. మన లాభాలను త్యాగం చేయాలి, మన కుటుంబాన్ని కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. దేనికోసం? సత్యం వద ధర్మం చర. ఇక్కడ సత్యం వద అంటే నాకు దేవుడే కావాలి, పరబ్రహ్మ సత్యం ఆత్మ అంత జ్ఞానమే నాకు కావాలనుకుండే వాడికి నువ్వు అనుకో, నిర్ణయించుకో. అందువలన ఈ శ్లోకాలలో భగవంతుడు తన యొక్క అవతార రహస్యము, తన యొక్క నిజస్వరూపము, తాను ఎందుకు ఈ విధంగా
శరీరాన్ని తీసుకొని అందరి మధ్యలో అందరిలాగానే వచ్చి ఇక్కడ జీవించి దాంతోపాటుగా తాను ఆ ధర్మమును అనుసరిస్తూ అదేవిధంగా జ్ఞానమును బోధించడం. ఇప్పుడు కృష్ణుడి అవతారంలో చూస్తే 2 ముఖ్యమైన విషయాలు. ఒకటేమో ధర్మ సంస్థాపనార్థాయ, అంటే దానికి వెనక జ్ఞాన ప్రతిష్టార్థాయ, జ్ఞాన ప్రతిష్ట. అసలు ఈ భగవద్గీత అందుకనే ప్రతి మనిషికి, ప్రతి పిల్లవాడికి జీవితంలో దైనందినముగా దీన్ని బోధిస్తూనే ఉండాలి. ఓర్పుతోటి సిలబస్ లాగా దీన్ని పెట్టాలి. అందుకని భగవద్గీత సరిగ్గా చదువుతూ అధ్యయనం చేస్తున్న వాడికి, అర్థం చేసుకున్న వాడికి ఇదే పూజ, ఇదే జపం, ఇదే తపం, ఇదే జ్ఞానమునకు సోపానమవుతుంది. అందుకని ముఖ్యత్వం ఇవ్వాలి. ఎప్పుడైతే దీనికి ముఖ్యత్వం ఇవ్వకుండా మనుషులు వేరే వేరే వాటికి ముఖ్యత్వం ఇస్తారు, వేరేవన్నీ కూడా నీకు ఇట్లాంటి శ్రవణము, శాస్త్ర అధ్యయనానికి కావాల్సిన ఏకాగ్రతని, శ్రద్ధనివ్వటానికే. చిత్తము కొంచెం స్థిరముగా, శుద్ధముగా ఉండాలి. చిత్తము చంచలముగా ఉండటానికి కారణం ఏంటి? దాంట్లో ఉన్నటువంటి రాగ ద్వేషాలు, అహంకార మమకారాలు కదా. అప్పుడు అహంకార మమకారాలను తొలగించుకొని చిత్తమును శుద్ధి చేశావంటే ఇక్కడ ఈ శ్రవణంలో మనసు అట్లా నిలబడిపోతుంది, నిలకడవుతుంది. అది ఇంకా నిలకడ అవ్వటం లేదంటే నువ్వు ఇంకా కొంచెం అనవసరమైన వాటిని త్యాగం చేయటం మొదలుపెట్టాలి. ఇక్కడ శ్రద్ధ చూపించాలి, వాటి మీద కాదు. వాటిని వదిలేసేయి, దీన్ని పట్టుకో. అంతేనండి చేయాల్సింది. మనసు అటువైపు నుంచి ఇటు షిఫ్ట్ చేయాలి. పారాడైమ్ షిఫ్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఇది చేశామంటే మనం భగవంతుడి యొక్క నీడలో, ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క ప్రొటెక్షన్లో మనం ఉన్నామని ఒక మొదలు ధైర్యం వచ్చేస్తుంది. ఆ ధైర్యము చేత మనుషుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెనుకంజ వేయకుండా ముందుకు వెళ్ళగలడు. అలా వెనుకంజ వేయకుండా ముందుకు వెళ్ళటమే చరైవైతి అంటుంది వేదం. అది ఎవరు చేయగలడు? ధైర్యం ఉన్నవాడు చేయగలడు. ఆ ధైర్యము ఉన్నవాడికి పేరు ధీర అంటుంది ఉపనిషత్తు. ఉపనిషత్తే కాదు, కృష్ణుడే ఇక్కడ భగవద్గీతలో ధీరస్తత్ర న ముహ్యతి 2-3 చోట్ల ధీర పదాన్ని కఠోపనిషత్తు వాడుతుంది. ధీరుడు. అప్పుడు ధీరుడు అంటే ధైర్యం ఉన్నవాడు. వాడికి ధీరత్వం, ధైర్యం ఉంటే కానీ వాడికి స్థైర్యం ఉండదు, నిలకడ ఉండదు, స్థిరత్వం ఉండదు. ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవే కూడా ఈ విషయాలను యక్ష ప్రశ్నలో కూడా డిస్కషన్కి వస్తాయి. మనం ఇంకా బిగినింగ్లోనే ఉన్నాం, తర్వాత వస్తాయి. కాబట్టి భగవంతుడి యొక్క ఈ పర్పస్, అవతార రహస్యం చెప్పడం కోసం తన యొక్క నిజస్వరూపాన్ని చెప్పి ఈ విధంగా 8వ శ్లోకంలో భగవంతుడు ముగించి 9వ శ్లోకంలో కాబట్టి జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఆ పై శ్లోకంలో భారత అనే పదం వచ్చింది కదా. 7వ శ్లోకంలో భారత అనే పదానికి అర్థం చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తా. ఓ భరతవంశంలో పుట్టినటువంటి గొప్పవాడా, భారతీదేవి సరస్వతీదేవి యొక్క కటాక్షం ఉన్నటువంటి వాడా, అందుచేత చక్కటి
సూక్ష్మమైన ఏకాగ్రత బుద్ధి ఉన్నటువంటి ఓ అర్జున అని అర్థం. బాగా చక్కగా విని అర్థం చేసుకుండే శక్తి, వినటానికి ఓపిక, విన్నాడుగా వినబోతున్నాడుగా భగవద్గీత. అంత దుఃఖం వాటిలో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే దాంట్లో బయటపడాలని ఆశిస్తూ. అలాగే ఇక్కడ భగవంతుడు, అర్జున, ఎవరైతే నా యొక్క ఈ జన్మ, నా కర్మ, ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఇది మాత్రం విందాం ఈరోజు. కర్మ వలన మనందరం పుడతాము, దాని కర్మ ఫలమును అనుభవించటం అని చెప్పాను. భగవంతుడికి ఏ కర్మ లేదు కదా. కర్మ ఆయనకి అంటదు, లేనప్పుడు ఆ కర్మల యొక్క పుణ్యపాపాలు ఆయనకి అంటవు, ఆయనకి లేవు. అలా కర్మ యొక్క ఫలము లేదు, వాటిని తీర్చుకోవడానికి ఇక్కడ పుట్టవలసిన అవసరము లేదు. కానీ ఎందుకు వస్తాడు? చెప్పాడు ఇప్పుడే సమాధానం. ఆయనకి కర్మ ఉంటేనే కదా జన్మ వస్తుంది. జన్మించామంటే మరలా కామం వస్తుంది, కామం ఉంటే కర్మ, కర్మ ఉంటే జన్మ. కామ కర్మ జన్మ, కామ కర్మ జన్మ, ఇది మనం అందరం సహజంగా తిరుగుతున్నటువంటి చక్రం. భగవంతుడికి అట్లా లేదు. ఎప్పుడు నేను అనుకుంటే అప్పుడు వస్తాను, ఏ రూపంలో అయినా వస్తాను. స్తంభంలో నుంచి కూడా సింహాకారంలో వస్తాను, స్తంభంలో నుంచి ఎన్ని రకాలు, తాబేలుగా వస్తాను, చేపగా వస్తాను, ఎట్లయినా వస్తాను. చిన్న పిల్లవాడు వామనుడుగా వస్తాను. అవతారాలన్నీ అట్లాగే ఉన్నాయి. అది ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయనకి పూర్తిగా స్వేచ్ఛ ఉన్నది, మాయ తన కంట్రోల్ ఉంది కాబట్టి. ఇట్లాంటి నా దివ్యమైనటువంటి కర్మ, నేను పుట్టిన తర్వాత వచ్చిన తర్వాత చేస్తున్న నా దివ్యమైన కర్మలు, ఇవి ఎవరైతే ఒకడు కరెక్ట్గా తెలుసుకుంటాడో, తత్వతః వేత్తి. అలా తెలుసుకుంటేనే. ఇప్పుడు తత్వతః తెలుసుకోవాలంటే తత్వజ్ఞానాన్ని బోధించేటువంటి గురువు దగ్గరికి వెళితే కానీ తత్వతః తెలియదు. లేకపోతే మనకు అసలు కృష్ణుడి యొక్క హృదయము, ఆయన యొక్క పూర్ణ శక్తి, భావన అది అర్థం కావాలంటే మనకెంతో పరిపక్వత ఉండాలి, లేకపోతే జరగదు. తత్వతః తెలుసుకోవాలి. అటువంటి వాడు త్యక్త్వా దేహం, అటువంటి వాడు శరీరాన్ని వదిలేసిన తర్వాత న ఏతి పునర్జన్మ, అతడికి మరొక జన్మ ఉండదు. మరి నాలో లీనమైపోతాడు. మాం ఏతి సహ అంటే ఏంటి? గురువుని ఆశ్రయించి నా ఉపదేశాలు విని జ్ఞానాన్ని పొందేసి బ్రహ్మాత్మైక్య బోధ ఏర్పడి తన యొక్క అహంకారము, అజ్ఞానం అన్నీ తొలగిపోవుట చేత ఈ దేహం వదలగానే, అంటే జ్ఞానం పొంది దేహాన్ని వదలాలి, లేకపోతే ఇది జరగదు. జ్ఞానం పొంది దేహాన్ని వదిలామంటే మరొక దేహం రాదు. మరి ఏమైంది ఆ తర్వాత? నువ్వు అనంతంలో బ్రహ్మముగానే ఉండి బ్రహ్మంలో ఒకటైపోయినావు అనే జ్ఞానాన్ని ఇప్పుడు ఇక్కడ పొందేస్తావు. ఇదండి చక్కగా ఈ విధంగా భగవంతుడిక రాబోయే శ్లోకాలలో పైన ఇంకా ఎక్కువ బోధిస్తాడు. చాలా చక్కటి అత్యద్భుతమైన బోధన. సో ఈరోజు ఇంతటితోటి నిలిపేస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్. ఒక్క నిమిషం